హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీ యమ్మీగా రకరకాల దోశలు అయితే ప్రిపేర్ చేశాండి మంచి మంచి టిప్స్తో. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి మన దోశ పిండి నెక్స్ట్ డే అనమాట. చూసారు కదా, మనం ఏంటంటే దోశ రైస్ ఏమో 1.5 కప్పు దోశ రైస్, 1 కప్ ఏమో మినపగుండ్లు వేసామండి, 1 టేబుల్ స్పూన్ ఏమో మెంతులు. చూడండి మంచి బ్యాటర్ చూసారు కదా, మంచిగా దీన్ని ఒకసారి కలుపుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకొని, అయితే నేను ఏంటంటే కొంచెం వేరే దానిలో తీసుకొని వేస్తున్నాను అనమాట. ఏమైనా పిండి మిగిలిపోయింది అనుకోండి, ఉప్పు కలిపితే పుల్లగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టిన. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే సాల్ట్ అనేది మనకి ఎన్ని దోశలు చేసుకోవాలో హాఫ్ పిండిలో అయితే నేను కలుపుకుంటాను. ఇదిగోండి, ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇందులో మనం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసేసాను, వేసాక మిక్స్ చేస్తాను. ఇదిగోండి పెనం అయితే బాగా కాలాలన్నమాట దోశకి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వాటర్ కలిపానండి. వేసిన తర్వాత దీనిపైన చక్కగా ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం దోశ కాలడానికి టైం పడుతుందండి. ఇదిగోండి ఇప్పుడు చక్కగా తీసేద్దాము. కొంచెం చూడండి కాలిపోయింది, బాగా మెత్తగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, మీకు తెలుస్తుంది కదా. దీన్ని ఏంటంటే చూసారా, ఆయిల్ కూడా తక్కువ వేసేసుకున్నాము. చక్కగా మనకి మెత్తగా ఉండే దోశ అండి. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే కారం దోశ వేస్తున్నాను. దోశపైకి కారం ప్రిపేర్ చేస్తున్నాను అండి. యాక్చువల్గా ఏంటంటే మిక్సీ కాకుండా రోట్లో నూరుతున్నాను అనమాట. ఇదిగోండి ఈ బౌల్లో ఏంటంటే ఎండుమిర్చి, అలాగే కొంచెము ఒక చిన్న ఆనియన్, అలాగే ఒక ఎల్లిపాయలు అనమాట. 4-5 ఎల్లిపాయలు బాగా వేడి నీళ్ళలో వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసండి. ఇప్పుడు వీటిని మనమైతే దంచుకోవాలన్నమాట. చూడండి ఇవి వేస్తున్నాను. ఫస్ట్ వీటిని దంచేసి చక్క పేస్ట్ లాగా అనమాట. కొంచెం కారం కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి మిరపకాయలు అయితే ఇలా దంచానమాట కొంచెం. ఇప్పుడు మనం మిగిలిన వేసేసుకోవాలి. ఇదిగోండి ఆనియన్స్, ఎల్లిపాయలు వేస్తున్నాను. మిక్సీలో అయితే బాగా పేస్ట్ వచ్చేస్తుందండి. ఇదైతే కొంచెం బరకగా ఉంటుంది, కొంచెం దోశ తినేటప్పుడు డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. దానికోసం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే అండి మెత్తగా మెదిగిపోతుంది. నేనైతే కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, అలాగే సాల్ట్ కొంచెం అండి. ఉప్పు వేస్తే బాగా మెదుగుతుంది అని చెప్పా కదా, అందుకని సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని మంచిగా పేస్ట్ లాగా చేసుకుందామండి. నేను పేస్ట్ అయ్యాకైతే చూపిస్తాను అన్నమాట. ఇలా దంచుకోవాలి మంచిగా. చూసారు కదా, ఇట్లా ఈ విధంగా అయితే మనము దంచుకున్నాం. అదే మిక్సీలో అయితే మెత్తగా వచ్చేస్తుందండి. కొంచెం డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుందని నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలో పెట్టేస్తాను. ఎందుకంటే మనం దోశ పైన స్ప్రెడ్ చేసుకుంటానికి కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి మనం దంచుకొని పక్కన పెట్టుకున్నాం ఈ పేస్ట్ అనమాట. ఇదేంటంటే అండి చక్కగా పోపు పెట్టేసుకున్నాం అంటే దోశతో కూడా తినేసేయచ్చు విడిగా, మామూలు ప్లెయిన్ దోశ వేసుకుని. ఇది ఒకటండి. ఇది కూడా ఏంటంటే కొంచెం మనము చక్కగా కుక్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ వేసేసి తీసేద్దామండి. కొంచెం మందంగా అనమాట. కొంచెం కుక్ అవ్వాలి. చూడండి ఇట్లా వచ్చేస్తుందో చక్కగా. మన పెనం అనేది మంచి కాలిపోయింది అనుకోండి, ఇలా వచ్చేస్తుంది దోశ. పైనంతా కూడా కుక్ అవ్వాలన్నమాట. ఇవన్నీ ఈ దోశ పైన మనం మూత పెట్టేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాం. అప్పుడు ఫ్లఫీగా కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి. ఇవ్వండి తీసేసాం కదా, చక్కగా చూడండి మంచి ఇట్లా కుక్ అయిపోయింది అనమాట. సాఫ్ట్గా బాగుంటుంది. ఇది ఒక టైప్ అండి, ఇప్పుడు కర్ణాటక వాళ్ళు చేసుకుంటారు ఇది. ఇదిగోండి దీన్ని కూడా ప్లేట్లో పెట్టేస్తున్నాం. చూసారు కదా, ఇప్పుడు కారం దోశ వేసుకుందామండి. మనం ప్రిపేర్ చేస్తాం కదా, స్టఫింగ్ పెట్టేసి చక్కగా చేసేసుకుందాం. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ కొంచెం ఇలా దంచుకొని పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ని అయితే స్ప్రెడ్ చేసేయాలి. దోశ అంతా కూడా మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మనకి మెత్తగా అవ్వలేదు కాబట్టి అండి ఈ దోశలో కుక్ అయిపోయి చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఆయిల్ వేసేద్దాం ఎడ్జెస్లో. మీరు ఆయిల్ వద్దనుకుంటే కొంచెం వేసుకోండి, ఎందుకంటే కొంచెం కారం దోశ కాబట్టి. లేదంటే మీరు కొంచెం ఎడ్జెస్లో వేసేసుకొని తీసేసుకోవచ్చండి. కాలాలండి, కాలితే బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు దీన్ని అయితే ఫోల్డ్ చేద్దాము. ఫోల్డ్ చేసేసి 2 వైప్స్, 2 వైపులు అయితే మనం టర్న్ చేసుకుంటూ దీన్ని అయితే కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట. అది అప్పుడు బాగుంటుంది తినేటప్పుడు.
ఏంటంటే ఎగ్ దోశ వేసుకుందాం. ఈ ఎగ్ దోశ కూడా అండి మీరు మామూలుగా చిల్లీ పౌడర్ వేసి చేసుకోవచ్చు, లేదంటే మనము చక్కగా దంచి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ఎగ్ కూడా వేసుకోవచ్చు, అది ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. ఇందాట్లాగే చక్కగా మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు దీనిపైన మనము ఎగ్ పగలగొట్టేద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు మనము దీనిపైన ఎగ్, మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అయితే మనం వేసుకోవచ్చు అనమాట. చక్కగా మంచిగా ఇది ఒక టైప్ అండి ఎగ్ దోశలో. ఈ పేస్ట్ వేసుకొని ఎగ్ వేసుకోవటం ఒకటి అనమాట. దీని మీద కొంచెం మనము కారం చల్లేద్దామండి. కారం, ఉప్పు, పసుపు చల్లుకున్నాం. ఇది ఆప్షనల్ అండి, మీకు అది ఓకే అంటే ఓకే. ఎందుకంటే ఎగ్ వేసాం కాబట్టి ఎగ్లో కూడా కొంచెం కారం అనేది యాడ్ అయితే బాగుంటుంది. జస్ట్ స్ప్రింకిల్ చేయాలంతే, ఎక్కువేం లేదు. టేబుల్ స్పూన్స్ తీసుకొని వేసే పని అయితే లేదండి, జస్ట్ కొంచెం. ఇదిగోండి, కొంచెం కుక్ అవ్వాలి కదా, ఇదంతా కూడా కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, చక్కగా మన ఎగ్ దోశ మంచిగా మనం కుక్ చేసుకోవాలి రెండు వైపులా. దీన్ని కూడా ప్లేట్లో పెట్టేస్తున్నానండి, ఈ దోశను కూడా. ఇదిగోండి, ఈ చీజ్ దోశకి నేను మిక్స్ చేస్తున్నాను అనమాట. కొంచెం చిన్న టేబుల్ స్పూన్ కారము, జస్ట్ లైట్గా పసుపు అండి. ఇదిగోండి, కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ దోశ మీద మనం చక్క ముందు ఉప్పు, కారం, పసుపు కలిపెట్టుకున్నాం. ఇదైతే వేసేద్దామండి. దోశ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయితే బాగుంటుంది అనమాట. ఇలా వేసుకొని ఒక్కసారి కొంచెం ఆయిల్ వేద్దాం ఫస్ట్. ఆయిల్ వేసేసాకండి ఇప్పుడు మనం మన చీజ్ దోశ వేసుకుంటున్నాం అని చెప్పాను కదా. దీని మీద ఏంటంటే ఒక్క పచ్చిమిర్చి అండి, కొంచెం అక్కడక్కడ ఒక పచ్చిమిర్చి చిన్న పీసెస్గా కట్ చేశాను, అలాగే కొత్తిమీర అనమాట. ఇప్పుడు మనము ఈ చీజ్ని దీనిపైన అయితే ఇలా తురిమేసుకుందామండి. చూడండి, ఇట్లా మనము తురిమేసుకుంటే బాగుంటుంది అనమాట. లేదంటే మీ దగ్గర మన చీజ్ స్లైసెస్ దొరుకుతాయి కదా, స్లైసెస్ కూడా మీరు ఎట్లయినా వేసుకోవచ్చండి. చక్కగా ఇదంతా మెల్ట్ అయిపోయి తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, వేసేసా అనమాట చీజ్ అంతా కూడా. చీజ్ అంతా వేసామండి. వేసిన తర్వాత కొంచెం మళ్ళీ అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చూడండి, చక్కగా మెల్ట్ అయిపోయింది. దీన్ని ఏంటంటే ఫోల్డ్ చేసుకున్నాము. ఇలా మళ్ళీ రెండు వైపులు జాగ్రత్తగా మనము దీనైతే కాల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా మనము ప్లేట్లో పెట్టేద్దాం. వేడివేడిగా తినేసేయాలండి ఇలాంటివన్నీ. కొద్దిగా చల్లగా అయితే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇదిగోండి, చూసారు కదా, కారం దోశ, ఎగ్ దోశ, అలాగే చీజ్ దోశ. అయితే ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా, అసలు హోటల్ స్టైల్లో రెడ్గా ఉంటాయి కదండి దోశలు, అది ఎలా వస్తుంది అనేది ఒక చిన్న టిప్తో నేను మీకు చూపిస్తాను అనమాట. ఆ దోశ చెప్పా కదండి, ఇప్పుడు మనం హోటల్లో లాగా చక్కగా కొంచెం మాడినట్టు కానీ మాడకుండా ఉండే దోశ అనమాట. దీనిలో ఇదిగోండి, మిగిలిపోయిన దోశ పిండిలో 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. దోశ మంచిగా రెడ్ కలర్లో కాలాలంటే అండి మనం కొంచెం షుగర్ అయితే యాడ్ చేయాలి. ఇది కూడా ఏంటంటే మామూలుగా మొత్తం పిండికి అయితే కనుక మీరు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను ఒక్క దోశకే కాబట్టి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసేసి దీన్ని మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. మనం ఇంట్లో దోశలు చేస్తే బయట దోశలాగా రావు అనుకుంటూ ఉంటారు కదా, ఇదనమాట టిప్. ఇది చూసారా, మంచిగా కరిగిపోయింది అనమాట ఈ షుగరు ఇదంతా కూడా. జస్ట్ మనం కొంచెం చేసుకునే ముందండి, మనం దోశ ప్రిపేర్ చేసుకునే ముందు ఒక 5 మినిట్స్ ముందు అయితే 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి మీరే ఎలా వస్తుందో, మంచిగా రెడ్ కాలుతుందండి, బాగుంటుంది. ఇదిగోండి చక్కగా చూడండి, చూసారా, చక్కగా బయట హోటల్లో లాగా మంచిగా ఇదనమాట ఇలా వస్తుందండి. చిన్న టెక్నిక్ యూజ్ చేస్తే దీన్ని కూడా మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంతే అండి, చక్కగా మన రకరకాల దోశలు అయితే ఈరోజు ప్రిపేర్ చేసేసాం అనమాట. చూసారండి, మంచిగా వెరైటీ ఆఫ్ దోశలు అనమాట. చక్కగా మంచిగా మంచి టిప్స్తో అయితే ప్రిపేర్ చేశా అండి. ఇది వచ్చేసరికేమో మామూలు ప్లెయిన్ దోశ అండి, మన ఇంట్లో మామూలుగా వేసుకునేది అనమాట. అలాగే ఇది కూడా అలానే కొంచెం సాఫ్ట్గా రావటం కోసం అని చెప్పేసి చూడండి, మన దోశ బ్యాటర్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. ఇది అలాగే హోటల్ స్టైల్ అండి, చక్కగా కలర్ ఉంటుంది కదా, ఈ కలర్ కొంచెం క్రిస్పీగా అనమాట. అలాగే ఇది వచ్చేసరికి అండి చక్కగా ఎగ్ దోశ, చూసారు కదా, ఎగ్ దోశ ఈజీగా అనమాట.
అలాగే ఇది వచ్చేసరికి చీజ్ దోస అండి. చక్కగా పిల్లల కోసం అని చెప్పేసి చీజ్ వేసాను, మెల్ట్ అయిపోయింది, అతికిపోయింది. అలాగే కారం దోస అండి. చక్కగా కారం దోస, కారం దంచుకొని చేశా అండి. ఇవన్నీ టేస్ట్ చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.